హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మీషో హాల్ గైస్. ఇవాళ ఒక బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్స్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను. ఇవాళ చూడబోయేవన్నీ కూడా సింపుల్ కుర్తీ సెట్స్ అనమాట. లైక్ ఇవి డైలీ బేసిస్లో యూస్ చేయాలన్నా బాగా హెల్ప్ అవుతాయి. లేదు అంటే సింపుల్గా టెంపుల్స్కి వాటికి వెళ్ళడానికి అయితే చక్కగా హెల్ప్ అవుతాయి. ప్రైజింగ్ అయితే యాజ్ యూజువల్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది గైస్. సో వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చింది అంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, ఇవాళ మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని లైట్ షేడ్స్లో అండ్ కొన్ని బ్రైట్ షేడ్స్లో తీసుకొచ్చాను. సో 1 by 1 మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్రైట్ పింక్ షేడ్లోన ఈ 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. షేడ్ చాలా బాగుంటుంది, కొంచెం నిండుగానే అనిపిస్తుంది షేడ్ అయితే. సో ఇలా ఉంటుంది. సింపుల్గా ఇలా నెక్లైన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ సైజ్ అయితే నేను స్మాల్ సైజ్లో తీసుకున్నాను. స్లీవ్స్ అయితే యాజ్ యూజువల్గా 3/4 లెంత్ స్లీవ్స్ ఇచ్చేసి కింద చిన్నగా వైట్ కలర్ లేస్ అయితే అటాచ్ చేస్తారు. అండ్ ఇంకా కుర్తీ మొత్తం మనకి ఇలానే ఇచ్చేస్తారు. మొత్తం కూడా ఇలా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. మొత్తం వైట్ కలర్లోనే ఇచ్చేస్తారు. ఒక్కసారి క్లోజప్లో నోటీస్ చేయండి. అక్కడక్కడ కాకుండా మనకి ఫుల్ పెద్ద ఫ్లవర్స్తోనే మనకి ఇలా ఇచ్చేస్తారు. సైడ్లో చక్కగా స్లిట్ వచ్చేస్తుంది, బట్ లైనింగ్ అయితే ఇవ్వరు. కొంచెం యూనిక్ స్టైల్లో అనిపిస్తుంది బికాస్ పెద్ద సైజ్ ఫ్లవర్స్తో మనకి మొత్తం ఒకటే డీటెయిలింగ్ ఇచ్చారు కాబట్టి. ఇది వచ్చేసి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ మనకి సేమ్ కలర్లోనే వస్తుంది. ఇది వచ్చేసి బాటమ్. ఈ బాటమ్కి మనకి సైడ్లో పాకెట్ కూడా ఏమి ఇవ్వలేదు. అండ్ దుపట్టా కూడా సేమ్ కలర్లోనే వస్తుంది. ఇది వచ్చేసి దుపట్టా సింపుల్గా ఉంటుంది, బట్ సైడ్స్కి మాత్రం చక్కగా ఇలా బ్యూటిఫుల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఫినిషింగ్ అంతా కూడా మీరు నోటీస్ చేయొచ్చు, బాగుంది. మిడిల్లో కూడా మనకి లైన్స్ ఇచ్చేసి అక్కడక్కడ సీక్వెన్స్ అండ్ చిన్న బూటీస్ అయితే ఇచ్చేస్తారు. బాగుంటుంది దుపట్టా అయితే. ఈ అవుట్ఫిట్కి తగ్గట్లు చాలా బాగుంటుంది. ప్రైజింగ్ కూడా అన్ని చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి గైస్. లైక్ నేను చెప్పినట్లు ఇవి రెగ్యులర్ బేసిస్లో యూస్ చేయాలన్నా బాగుంటాయి. లేదు అంటే టెంపుల్స్కి అలా వెళ్ళడానికి వాటికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. మనకు క్యారీ చేయడానికి చాలా లైట్ వెయిట్గా అండ్ సింపుల్గా ఉంటాయి. ఎంత బాగుంది కదా దుపట్టా. అవుట్ఫిట్ మీదకి పేరప్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ మీది కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఎనీవేస్ నేను వేసుకున్న తర్వాత కూడా మీకు క్లిప్ అయితే షేర్ చేస్తాను. ఇలా ఉంటుంది దుపట్టా అయితే. లెంత్ కానీ విడ్త్ కానీ అంతా కూడా బాగా ఇచ్చేసారు. షేడ్ చాలా బాగుంటుంది పర్టికులర్లీ. ఈ సింపుల్ కుర్తీ సెట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒక సింపుల్ అండ్ డిసెంట్ కుర్తీ సెట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. రెగ్యులర్ బేసిస్కి అయితే రిపీటెడ్గా యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా కొంచెం మంచి షేడ్స్లోనే ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలన్నా మీరు ఆ కలర్ హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. సైజ్ అయితే నేను ప్రజెంట్ స్మాల్ సైజ్లో తీసుకున్నాను. మీరు రెగ్యులర్ తీసుకునే సైజ్కి వెళ్ళిపోండి. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. అరౌండ్ 600 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. సో రెగ్యులర్ బేసిస్లో అలా యూస్ చేయడానికి రిపీటెడ్గా చాలా బాగా అనిపిస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తుంది కాబట్టి. ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు. కంఫీ వైజ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దుపట్టాలో ఇచ్చిన డీటెయిలింగ్ గైస్ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వైట్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంటుంది. కెమెరాలో కనిపించదు కానీ మీకు ఇక్కడ క్లోజ్అప్ లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఎగ్జాక్ట్ ఎలాంటి డీటెయిలింగ్ ఉంది ఏంటి అని. నాకు ఈ పార్ట్ చాలా బాగా నచ్చేసింది. అది 2 సైడ్స్ కూడా వచ్చేసింది మనకి దుపట్టాలో. ఇంకా మిడిల్ లో అంతా చిన్న చిన్న బూటీస్ తో హైలైట్ చేశారు. ఓవరాల్ గా చాలా బాగుంటుంది కుర్తీ సెట్ అయితే. మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అనమాట. షేడ్ గైస్, లుక్ అట్ ద షేడ్ ఎంత బాగుంది కదా. కొంచెం నిండుగా అనిపిస్తుంది. మంచి షేడ్ ఆఫ్ స్కై బ్లూ ఇది. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. బేసిక్ నెక్లైన్ అయితే మనకి టాప్కి వీ షేప్లో ఇచ్చేస్తారు. కొంచెం ఇలా ఉంటుంది, కొంచెం క్రాస్గా వచ్చిన స్టైల్లో. వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్ లుక్ తెలుస్తుంది. అండ్ ఆ నెక్లైన్ చుట్టూ హైలైట్ చేసేలాగా ఇలాంటి వర్క్ అయితే ఇచ్చేస్తారు. అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఉంటుంది మనకి. సైజ్ అయితే ఇది ఎక్స్ట్రా స్మాల్ సైజ్లో తీసుకున్నాను. స్లీవ్స్ అయితే మన చక్కగా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. బట్ కొంచెం యూనిక్ స్టైల్లో ఉంటాయి స్లీవ్స్. నేను వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా లుక్ అర్థమవుతుంది. సో ఇలా దాని మీద కూడా చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మీరు క్లోజప్లో నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీనే వస్తుంది. మనకు ఓన్లీ ఒక పార్ట్లో నెక్లైన్ చుట్టూ మాత్రమే వర్క్ డీటెయిలింగ్ ఇస్తారు. ఈ మెయిన్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ అంతా మొత్తం ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ సైడ్లో చక్కగా స్లిట్ ఇచ్చేస్తారు, బట్ లైనింగ్ అయితే ఇవ్వరు. దీని మీదకి బాటమ్ మనకి సేమ్ కలర్లోనే వస్తుంది. ఇది వచ్చేసి బాటమ్, స్ట్రైట్ కట్ బాటమ్ ఇచ్చేస్తారు. సైడ్లో పాకెట్ కూడా ఇవ్వలేదు. దుపట్టా అంతా బాగుంది. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. మంచిగా ఫాలింగ్ మెటీరియల్. సైడ్కి కూడా మంచి డిజైన్ అంతా కూడా బాగా ఇచ్చేసారు. సింపుల్గా ఉంది డీటెయిలింగ్. ఓన్లీ థింగ్ నేను కలర్ వైజ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ వేసుకున్న తర్వాత బాగుంటుందో ఏమో చూడాలి. సో ఇలా ఉంటుంది బేసిక్గా. సో కొంచెం లైట్ షేడ్లో ఉన్న దుపట్టా పేరప్ చేశారు. అది అలా కాంబినేషన్ ఉండాలని ఇచ్చారో మరి లేకపోతే మిస్ చేసి ఇచ్చారో నాకు తెలీదు.
బట్ దీని మీదకి వచ్చిన దుపట్టా మాత్రం ఇది ఈ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ కుర్తీ సెట్ ట్రై చేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. షేడ్ గురించి మాత్రం మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా నిండుగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నాకు పర్సనలీ షేడ్ బాగా నచ్చేసింది. ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా బాగున్నాయి. లైక్ నేను పింక్ కలర్ది కూడా షేర్ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. సైజ్ అయితే ఇందులో కూడా నేను స్మాల్ సైజ్ లోనే తీసుకున్నాను. మీరు రెగ్యులర్ తీసుకునే సైజ్ కి వెళ్ళిపోండి, మీకు ఫిట్టింగ్ అంతా కూడా ప్రాపర్ గా సెట్ అయిపోతుంది. సైజ్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. సో ఎవరికి కావాలన్నా కూడా ఇందులో మాక్సిమం సైజ్ అయితే దొరికేస్తుంది. అండ్ ప్రైజింగ్ వచ్చేసి ది బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది గైస్. జస్ట్ అరౌండ్ 450 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఇంత బ్యూటిఫుల్ కుర్తీ సెట్ ఆ ప్రైస్ లో వస్తుందంటే మాత్రం స్టీల్ డీల్ అనే చెప్తాను. అస్సలు మిస్ చేసుకోకండి. లుక్ వైజ్ మాత్రమే కాకుండా కంఫీ వైజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ లైట్ పింక్ కలర్ షేడ్ లోన ఈ అవుట్ఫిట్ అనమాట. షేడ్ అయితే చాలా లైట్ షేడ్ లో ఉంటుంది, కొంచెం పీచ్ కలర్ షేడ్ లో అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. దాని మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సింపుల్గా ఇలా ఒక నెక్ లైన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. యోక్ పార్ట్ మొత్తం కొంచెం హెవీగా ఇలా హైలైట్ చేశారు. ఆ వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ క్లోజప్లో నోటీస్ చేయొచ్చు. స్లీవ్స్ మాత్రం యాజ్ యూజువల్ 3/4 స్లీవ్స్ ఇచ్చేసి జస్ట్ ఇలా ఒక బార్డర్ అయితే ఇచ్చేస్తారు. పింక్ కలర్ కాంబినేషన్ చాలా సటిల్గా అండ్ డీసెంట్గా కనిపిస్తుంది. బికాస్ పీచ్ కలర్ మీద మనకి కొంచెం పింక్ కలర్ బాగా హైలైట్ అవుతుంది. బట్ డీసెంట్గా కనిపిస్తాయి. ఇలాంటి షేడ్స్ ఏంటంటే చాలా డీసెంట్గా కనిపిస్తాయి. అండ్ ఇది మనకి సైడ్లో స్లిట్ అయితే రాదు, అనార్కలి మోడల్లో వచ్చేస్తుంది. ఫ్లేర్ అంతా కూడా బాగా ఇచ్చారు. మరీ ఫుల్ ఫ్లేర్ అని కాదు, కానీ ఒక డీసెంట్ ఫ్లేడ్ అవుట్ఫిట్ లాగా ఉంటుంది. కింద కూడా మనకి అదే కలర్లో మనకి ఇలా బార్డర్ లాగా అయితే ఇచ్చేస్తారు. లైక్ నేను స్లీవ్స్ దగ్గర చూపించాను కదా, సేమ్ అలా ఒక బార్డర్ అయితే ఇస్తారు కింద. అవుట్ఫిట్ మాత్రం బాగుంది, ఎస్పెషల్లీ షేడ్ బాగుంది. బాటమ్ కూడా యాజ్ యూజువల్ సేమ్ కలర్లో వస్తుంది, ప్లెయిన్గా ఉంటుంది. బాటమ్కి కూడా స్లీవ్స్కి ఇచ్చినట్లే కింద ఇలా ఒక బార్డర్ అయితే ఇస్తారు పింక్ కలర్లో. దుపట్టా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బికాజ్ అవుట్ఫిట్ మొత్తం మనకి లైట్ కలర్లోనే ఉంటుంది కదా, దానికి మొత్తం బ్యాలెన్సింగ్గా పింక్ కలర్లో డార్క్ పింక్ కలర్ షేడ్లో మనకి దుపట్టా అయితే చూస్ చేసుకున్నారు. బాగుంటుంది. అవుట్ఫిట్ మీద పేరప్ చేసామంటే బాగా కనిపిస్తుంది దుపట్టా. బికాజ్ అవుట్ఫిట్ అంతా లైట్ షేడ్లో ఉంది కాబట్టి ఈ బ్రైట్ షేడ్లో ఉన్న దుపట్టా వేసుకున్నామంటే కాంట్రాస్ట్లో చాలా బాగా కనిపిస్తుంది. ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్ ట్రై చేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా కనిపిస్తుంది. రెండు కూడా కొంచెం పింక్ ఫ్యామిలీలోనే ఉంటాయి. లైక్ లైట్ పీచ్ షేడ్లో ఉంటుంది, ఇంకొకటి డార్క్ పింక్ కలర్లో ఉంటుంది. చాలా బాగా బ్లెండ్ అవుతుంది. ఇలాంటి కలర్స్లో శారీస్ అయినా బాగుంటాయి, డ్రెస్సెస్ అయినా ఏదైనా కూడా చాలా బాగుంటాయి. స్పెషల్లీ డీసెంట్గా కనిపిస్తాయి. సైజ్ అయితే ఇది కూడా నేను స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. మీరు కూడా రెగ్యులర్గా తీసుకునే సైజ్కి వెళ్ళిపోండి, మీకు ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా సెట్ అయిపోతుంది. సింపుల్గా టెంపుల్స్కి అలా వెళ్ళాలన్నప్పుడు హ్యాపీగా ట్రై చేయొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. లుక్ వైజ్ కూడా బాగా అనిపిస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. అరౌండ్ 600 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. ఆ ప్రైస్కి మాత్రం టోటలీ వర్తి అనే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అసలు మిస్ చేసుకోకండి. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అనమాట. ఇది కొంచెం బ్రైట్ షేడ్లోనే ఉంటుంది. ఇందాక మనం ఒకటి స్కై బ్లూ షేడ్లో అవుట్ఫిట్ చూసాం కదా, అందులోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్. నాకు చాలా సింపుల్గా అండ్ బాగా అనిపించాయి అవుట్ఫిట్స్, అందుకే నేను 2 కలర్స్లో షేర్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకా అలాగే నెక్ లైన్ చుట్టూ మనకి చక్కగా ఇలా హైలైట్ చేస్తారు వర్క్తో. అండ్ స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చేస్తాయి. బాగుంటుంది. లైక్ ఎప్పుడు యూస్ చేసే రొటీన్ మోడల్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఆ వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్యూట్గా ఉంటుంది. మరీ హెవీగా గాడీగా అలా ఏమీ ఉండదు, కానీ సింపుల్గా బాగా అనిపిస్తుంది. ఇలా ఒక సింపుల్ అవుట్ఫిట్. సైజ్ ఇది కూడా నేను స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. సైజ్ అయితే చక్కగా సైడ్లో స్లిట్ కూడా వచ్చేస్తుంది, బట్ లైనింగ్ అయితే రాదు ఈ అవుట్ఫిట్కి. సేమ్ అలాగే ఇంకా బాటమ్ కూడా మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది. నేను దుపట్టా అది మిస్ చేసి ఇచ్చారా అని అనుకున్నాం కదా, లైక్ నేను స్కై బ్లూ కలర్ చూపించినప్పుడు సేమ్ దుపట్టా వచ్చింది దీని మీదకి కూడా. ఐ థింక్ దాని మీదకి అదే దుపట్టా, కాకపోతే కొంచెం లైట్ షేడ్లో వాళ్ళు చూస్ చేసుకున్నారు. దీని మీదకి సేమ్ దుపట్టా వచ్చింది. నేను స్కై బ్లూ కూడా ఒకసారి మీకు కంపేర్ చేసి చూపిస్తాను. సో ఇది స్కై బ్లూ కలర్ అవుట్ఫిట్ మీదకి ఇచ్చినది దుపట్టా. అవుట్ఫిట్తో కంపేర్ చేస్తే కొంచెం లైట్ షేడ్లో ఉంది. ఈ దుపట్టా అండ్ ఈ దుపట్టా రెండు కూడా సేమే ఉన్నాయి. లైక్ వర్క్ కానీ అంత ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా సేమ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అండ్ దీనికైతే ఇలా సేమ్ డిజైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవడమే కొంచెం లైట్ షేడ్లో చూస్ చేసుకున్నారు. ఇది మనం 2 కలర్స్ ఆర్డర్ చేయడం వల్ల ఇది కన్ఫర్మ్ అయింది. సో అవుట్ఫిట్ ఆర్డర్ చేస్తే ఆబ్వియస్లీ ఇంకా అదే వస్తుంది. మిస్టేక్ అయితే ఏం రాలేదు. బేసిక్గా వాళ్ళు చూస్ చేసుకోవడమే అలా. బాగుంది. దుపట్టాకి ఇచ్చిన ఈ వర్క్ డీటెయిలింగ్ బాగుంది. స్కై బ్లూ మీద కూడా బాగా హైలైట్ అవుతుంది ఈ డీటెయిలింగ్ అయితే. అండ్ పింక్ కలర్ మీద కూడా బాగా హైలైట్ అవుతుంది. ఇలా సింగిల్ లేయర్లో చూస్తే మీకు తెలీదు, ఇలా చూసారంటే బాగా కనిపిస్తుంది. బాగుంది. మెస్సీ అలా ఏం లేదు, ఫినిషింగ్ అంతా కూడా బాగా ఇచ్చేసారు. మిడిల్లో కూడా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చేస్తాయి ఇలా.
అండ్ దట్టు మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు, బాగా అనిపిస్తుంది. వర్క్ కూడా ఉంది కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ పింక్ కలర్ కుర్తీ సెట్ ట్రై చేశాక ఐ జస్ట్ లవ్ దిస్ కుర్తీ సెట్ గైస్. నాకు చాలా చాలా నచ్చేసింది. లుక్ వైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఎవరికైనా ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చిందంటే మాత్రం సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేయండి. ఐఎమ్ వెరీ షూర్ మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. దట్టు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. మనం స్కై బ్లూ కలర్ అవుట్ఫిట్ చూసాం కదా, అందులోని ఇది ఇంకో కలర్ ఆప్షన్ అనమాట. రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్. ఏది నచ్చినా కూడా అసలు మిస్ చేసుకోకండి. ఎస్పెషల్లీ దుపట్టా మీద ఇచ్చిన వర్క్ డీటెయిలింగ్ మీరు ఇక్కడ క్లోజ్అప్ లో నోటీస్ చేయొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది గైస్. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరే చూడండి. చాలా చాలా బాగా ఇచ్చారు కదా డీటెయిలింగ్ మాత్రం. అండ్ ప్రైస్ గైస్ జస్ట్ అరౌండ్ 500 రూపీస్ కి వస్తుంది గైస్. ఇది మనం ట్రెడిషనల్ గా టెంపుల్స్ కి అలా వేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి అసలు. ఎస్పెషల్లీ స్లీవ్స్ పార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు చాలా స్టైలిష్ గా యూనిక్ గా అనిపిస్తుంది. మనం రెగ్యులర్ గా యూస్ చేసే స్లీవ్స్ ప్యాటర్న్ లాగా అస్సలు అనిపించదు. దట్టు ప్లెయిన్ గా లేకుండా స్లీవ్స్ పార్ట్ కూడా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ తో చాలా చాలా బాగా హైలైట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే ఇది అస్సలు మిస్ చేయకండి. అండ్ ఫిట్ కూడా ఆన్ పాయింట్ ఉంటుంది. మంచి స్లిమ్ ఫిట్ ఉంటుంది. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ చూసిన బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ హాల్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.